Mary gave birth to her firstborn, a son. She wrapped him in clothes and placed him in a manger. మరియా తన తొలిచూలు కుమారుని కని పొత్తి గుడ్డలతో చుట్టి ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. Luke 2 and verse 7. లూకా సువార్త 2వ అధ్యాయము 7వ వచనం. Mary gave birth to her firstborn, మరియా తన తొలిచూలు కుమారుని కని a son. కుమారుణ్ణి కని Mary gave birth to a son exactly according to the prophetic guidance given to her. మరియకు అనుగ్రహించబడిన ప్రవచనానుసారమైన వాక్కు ద్వారా తొలిచూలు కుమారుని కని She gave birth to a son exactly as it was prophesied years before. అనేక సంవత్సరాల క్రితము జరిగిన ప్రవచనానుసారంగా మరియా తన తొలిచూలు కుమారుని కని It was prophesied in Isaiah 9 that a virgin will bear a son. యెషయా గ్రంథము 9వ అధ్యాయములో కన్యక గర్భవతి అయి కుమారుని కనును అను ప్రవచనము ద్వారా Something which is impossible. ఇది అసాధ్యమైనటువంటి కార్యం. When God brings a new birth in your life, an impossible thing made to happen in your life, it is beyond understanding. దేవుడు నీ జీవితంలోనికి నూతన జన్మను అనుగ్రహించినప్పుడు ఇది నీ జీవితానికి అసాధారణమైనటువంటి విధంగా అర్థం కాని రీతిలో ఉంటుంది. That is God. అదేనండి దేవుడు. It happened exactly for this virgin Mary, as God had determined. దేవుడు తన ప్రణాళిక చొప్పున సాక్షాత్తు కన్యక అయినటువంటి మరియా జీవితంలో ఇది నెరవేర్చబడింది. As God had spoken. దేవుడు ఆమెతో మాట్లాడిన ప్రకారం Romans 4:17 says, రోమా 4:17 ప్రకారం He calls those things which are not there as if they are there. మన దేవుడు లేని వాటిని ఉన్నవాటిగా పిలిచేటువంటి దేవుడై ఉన్నాడు. My friend, whatever you do not have, God will call that blessing into being in your life. నా ప్రియమైన స్నేహితులారా, మీ జీవితంలో ఏది లేదై ఉన్నదో దేవుడు అలాగున కలుగు చేస్తూ ఉన్నాడు. This God ఈ దేవుడు is with you. మీతో కూడా ఉన్నాడు. The one who made everything happen for Mary is with you. మరియకు సమస్తాన్ని జరిగించిన అదే దేవుడు మీతో కూడా ఉన్నాడు. Mary could never have conceived in the natural means. సహజానుసారంగా మరియ ఏమాత్రం కూడా గర్భము ధరించలేదు. But when God spoke, అయితే దేవుడు మాట్లాడినప్పుడు His word created, His word birthed. ఆయన వాక్యము సృష్టించి వాక్యాన్ని ఆమె కన్నది. Exactly as He said, a son was born. సాక్షాత్తు కుమారుడు జన్మించాడు. What God says will happen in your life. దేవుడు సెలవిచ్చింది నీ జీవితంలో జరుగుతుంది. Let not your heart be troubled. మీ హృదయాన్ని కలువరపడనీయకుడి. And the son was called Jesus, the Savior. ఆయన కుమారుడు, ఆయన పేరు యేసు అనగా రక్షకుడు. Yes, you will also have this new blessing in your life. Jesus, the Savior. యేసు అనేటువంటి నూతనమైన ఆశీర్వాదాన్ని నీ జీవితంలోనికి ప్రవేశపెడుతున్నాడు. He'll be birthed in you. ఆయన నీలో జన్మిస్తాడు. And He will forgive all your sins. మీ పాపములన్నీ ఆయన క్షమిస్తూ ఉన్నాడు. He has done it for you. మీ కొరకు అది చేస్తున్నాడు. So praise Him. కనుక ఆయనను స్తుతించండి. He is Jesus, the forgiver of sins. ఆయన పాపములను క్షమించే యేసై ఉన్నాడు. He is birthed in you. ఆయన నీలో జన్మించాడు. Your sins are forgiven as you have given your life to Jesus. మీరు మీ జీవితాన్ని ప్రభువుకు సమర్పించినప్పుడు మీ పాపములు క్షమించబడుచు ఉన్నవి. Mary gave herself to God for this blessing. ఈ ఆశీర్వాదం కోసమై మరియా తన్ను తాను దేవునికి సమర్పించుకున్నది. And Jesus the Savior was birthed in her. కనుకనే ఆమెలో రక్షకుడనే యేసు జన్మించాడు. Give yourself to Jesus. యేసునకు మిమ్మల్ని సమర్పించుకోండి. He'll forgive your sins. ఆయన మీ పాపములు క్షమిస్తాడు. And the Savior Jesus will be birthed in you. రక్షకుడనే యేసు మీలో జన్మిస్తాడు. And the Bible says again in Matthew 1:23, మత్తయి సువార్త 1వ అధ్యాయం 23వ వచనం బైబిల్ తెలియజేస్తుంది. she gave birth to Emmanuel. Emmanuel means God with us. ఆయన ఇమ్మానుయేలును కన్నది. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడు. God with you. దేవుడు మీతో కూడా ఉన్నాడు.
will be birthed in you today. ఈ రోజు ఆయన మీలో జన్మించాడు. And thirdly, మూడవదిగా John 4:25. యోహాను సువార్త 4:25 He was birthed as the anointed one, the Messiah. క్రీస్తు అనబడినటువంటి మెస్సియా జన్మించాడు. Matthew 26:63. మత్తయి సువార్త 26:63 The high priest asked, "Are you the Messiah, the anointed one?" అందుకు ప్రధాన యాజకుడు, నీవు దేవుని కుమారుడైన క్రీస్తువైతే లేదా మెస్సియావైతే, Are you Christ, నీవు క్రీస్తువా, the anointed one? అభిషేకించబడినవాడు? Jesus said, "Yes." యేసయ్య అవును అని సెలవిచ్చాడు. You will have the anointed one in you to enjoy the anointing of the Holy Spirit, anointing of God. నీలో అభిషేక్తుడు కలడు కాబట్టి పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకించబడి నీవు సంతోషంగా అనుభవిస్తావు. When that anointing comes upon you, ఈ అభిషేకం నీ మీదకి వచ్చినప్పుడు, according to Isaiah 61 and verse 1, యెషయా గ్రంథము 61:1 ప్రకారం, you will have the power to proclaim the good news, సువార్తను ప్రకటించడానికి శక్తి గలవాడు అవుతూ ఉన్నావు. power to bind up the brokenhearted, నలిగిన హృదయాన్ని దృఢపరచడానికి శక్తి గలవాడు అవుతున్నావు. care for the poor, పేదలకు సహాయపడుతూ ఉన్నావు. proclaim freedom for the captives, బంధించబడిన వారికి విముక్తిని ప్రకటిస్తూ ఉన్నావు. and release the prisoners who are in darkness. అంధకారములో ఉన్న వారికి విడుదలను దయచేస్తూ ఉన్నావు. You shall have the anointing of God. నీవు దేవుని అభిషేకాన్ని కలిగి ఉన్నావు. As Mary conceived and brought forth the anointed one, మరియా తొలిచూలు కుమారుడైనటువంటి యేసు అనేటువంటి అభిషేక్తుని కని, the Savior, రక్షకుడిని, the Emmanuel, God with us always to answer our prayers. మన ప్రార్థనలకు జవాబిచ్చేటువంటి ఇమ్మానుయేలును మనం ఎల్లప్పుడూ కలిగి ఉన్నాం. Jesus will be in you and with you also because you have given yourself to Jesus. మీరు మీ జీవితాన్ని ప్రభువైన యేసుకు సమర్పించారు కాబట్టి యేసయ్య మీలో మీతో కూడా ఉన్నాడు. Father, తండ్రి, I pronounce all these three blessings which are in you upon thy children. ప్రభువా, మీలో ఉన్న ఈ 3 ఆశీర్వాదములు ఇప్పుడే మీ పిల్లల మీద కుమ్మరించమని ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను. Let them enjoy salvation and be free from sin. వారు పాపము నుండి విడుదల పొంది ఈ రక్షణను సంతోషంగా అనుభవించుదురుగాక. Let them enjoy all the blessings through their prayers as you are with them. మీరు వారితో ఉండడం ద్వారా వారు చేసేటువంటి ప్రతి ప్రార్థనలకు జవాబులు పొందుకొని ఎల్లప్పుడూ సంతోషించుదురుగాక. Let them enjoy your anointing and deliver those people in darkness in the world. మీ అభిషేకాన్ని ఆనందముతో అనుభవిస్తూ అంధకారములో ఉన్న వారిని విడిపించడానికి సహాయం చేయండి. Thank you for birthing yourself in them, Lord. వారిలో మీరు జన్మించారు ప్రభువా, మీకు వందనములు. Bless them. దీవించండి In Jesus' name. యేసు నామమున. Amen. ఆమేన్. My friend, నా ప్రియ స్నేహితులారా, if you are near a prayer tower, మీరు ప్రార్థనా గోపురమునకు దగ్గరగా ఉన్నట్లయితే our prayer warriors will be visiting you this Christmas and praying in your home. మా ప్రార్థనా యోధులు మీ యొక్క కుటుంబాన్ని దర్శించి మీకోసమై ప్రత్యేకంగా ప్రార్థించెదరు. Receive them. వారిని ఆహ్వానించండి. You can also call them at your convenient time. మీ సమయానుకూలాన్ని చూసి వారిని మీరు ఆహ్వానించండి. God bless you. దేవుడు దీవించునుగాక.